పుష్కర భక్తుల రద్దీతో రాజమండ్రి కిక్కిరిసింది. ప్రధానంగా కోటిలింగాల ఘాట్కు భక్తులు పోటెత్తారు. గంటకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఉదయం 10 గంటల వరకు దాదాపు 5 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. గోదావరి పుష్కరాలు 5వ రోజు రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పుడు మనం కోటిలింగాల రేవు దగ్గర ఉన్నాం. కోటిలింగాల రేవు రాజమండ్రిలో పుష్కర ఘాట్లు అన్నిటిలో అతి పెద్దది. ఇక్కడ ఒకే విడతకు 45,000 మంది ఒకేసారి స్నానం చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 3 గంటల నుండే భక్తులు ఇక్కడ కిటకిటలాడుతూ కనిపిస్తున్నారు. మొత్తం మీద అటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి వస్తున్నటువంటి బస్సులన్నీ కూడాను లాలా చెరువు దగ్గర ఆపేసి అక్కడి నుంచి కూడా ప్రత్యేక బస్సులను భక్తులను ఈ కోటిలింగాల రేవు పుష్కర్ ఘాట్లకు తరలిస్తున్నారు. మొత్తం మీద తీసుకున్నట్టయితే లాలా చెరువు దగ్గర నుంచి కూడా రాజమండ్రి పట్టణం మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వస్తున్నటువంటి భక్తులతో ప్యాకప్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు 5.5 లక్షల మంది ఈ ఘాట్లో స్నానాలు చేశారనేటువంటిది అధికారిక సమాచారం. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కావడంతో భక్తులు మరింత లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు అందరికీ కూడా తీసుకున్నట్లయితే 20 లక్షల మంది భక్తులు ఈ రోజు కోటిలింగాల రేవులో స్నానం చేసే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా అధికారులు మొత్తం ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండానే ముందస్తుగానే అన్ని భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక ఐజీ స్థాయి వ్యక్తి కోటిలింగాల రేవు వద్ద భద్రతా ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. 3 IPS స్థాయి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం మీద పోలీస్ బందోబస్తు దాదాపు 2,000 మంది పోలీసులు ఈ కోటిలింగాల రేవులోనే కనిపిస్తున్నారు. వాతావరణం కూడా ఈ రోజు ఉదయం నుండి మరో వేసవిని కనిపిస్తుంది. ఉష్ణోగ్రత తీవ్రత గంటకు పెరుగుతూ వస్తుంది. అయినప్పటికీ కూడా దీన్ని లెక్క చేయకుండా భక్తులు ఈ కోటిలింగాల రేవులు చేరుకుంటున్నారు. మొత్తం కోటిలింగాల రేవు దగ్గర నుంచి కూడా అక్కడ VIP ఘాటు, అదేవిధంగా పుష్కర్ ఘాట్ మొత్తం కూడా భక్తులతో పూర్తిగా ప్యాకప్ అయిపోయింది. ఒక కోటిలింగాల రేవు దగ్గర మాత్రమే భక్తులు ఈ పేరుకు తగ్గట్టుగా కోటిలింగాల రేవులో స్నానం చేస్తే పుణ్యం దక్కుతుంది అనేటువంటి విశ్వాసంతో వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ముందస్తుగానే మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. గోదావరి తీర ప్రాంతం అంతా కూడా చాలా పుణ్యమైనది. 12 రోజులు ఎక్కడ స్నానం చేసినా కూడాను అదే పుణ్యం దక్కుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీరంతా కూడాను ఎక్కడైతే రద్దీ తక్కువ ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్తున్నప్పటికీ కూడా భక్తుల విశ్వాసం కారణంగా ఈ కోటిలింగాల రేవుకే భారీగా తరలి వచ్చారు.